నీరెన్నో నోట పోసుకుంటూ నాకు అధికారం లేదు కదా. అత్తగారు లేనే లేరు. ఉన్న మామగారైనా నువ్వు తిన్నగా లేక కుమారుని మీద బెంగ చేత మంచం పట్టినారు. ఎంత భాగ్యమున్ననేమి, ఎంత భాగ్యమున్ననేమి. నేడింత ఆలస్యమైనదేమి? ఆ సంగతి నాకు తెలుసు. స్నానమునకు నీరు తెరిపి సిద్ధంగా ఉంచినాను. నాకిప్పుడు స్నానం చేయడానికి అవకాశం లేదు. చింతామణికి తలనొప్పిగా ఉన్నది, నేను శీఘ్రంగా పోవలేను. అయ్యో పాపం అలాగునా? అబ్బా, అదంతా జాలియే కావలేను. పాపం నీ ఏడుపు చేతిని దానికి పదే పదే జబ్బు చేస్తున్నది తెలుసా? రామరామ, ఎన్నడైనా తాను పన్నెత్తు మాట్లాడుతున్నా? పైకాడకుననేమి, నీ కడుపులో ఎంత కుళ్ళు ఉన్నదో నాకు తెలియదు అనుకున్నావా? అది క్రొత్తమెడల గృహప్రవేశం మగుచు రమ్మని వర్తమానం పంపినది. రాగలిగితివా? మాట్లాడుచుంటివి. ఇది నా అపరాధం. మీ ఆజ్ఞ అయినా సరిగాని అది రమ్మంటే నేను వచ్చుట. ఏ దాని ఆజ్ఞ నా ఆజ్ఞతో సమానం కాదా? మాట్లాడవే. దురదృష్టం వల్ల నాకంత దూరాలోచన లేకపోయినది. ఓయబ్బా, దురదృష్టం వల్ల దూరాలోచన లేకుండానే పోయిందంటే దేవి గారికి. మాట్లాడుచున్నది. ఎక్కడికి? ఆహా, వంట ఇంట్లో నేనే వడ్డించుకొని తింటాను, మీకు ఆ శ్రమ అక్కర్లేదు. తమరు అక్కడే హాయిగా ఉండండి. ఏడనైనను చూతుమే ఇట్టి సరణే. ఏమైనాను ఈ పూట కాసింత తెంపు చూసి అప్పుడే భోజనమైనదా? నీకప్పుడు ఇలా ఉంది కావలే. దానికేమి, మీతో కొంత మాట్లాడవలసి ఉన్నది. ఒక క్షణం కూర్చుందిరా. నేను ఈ పూట శీఘ్రంగా వెళ్ళాలని చెప్పలేదా? చెప్పినారు. ఎన్నిసార్లు చెప్పాలి? చెప్పినారు కానీ ఈ పూట నా మాట విని వరకు మిమ్మల్ని వెళ్ళనివ్వదలుచుకోలేదు. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? నిన్నే. నేను వెళ్తాను, రేపు వెళ్ళే తీరుతాను. ప్రాణేశ్వర, హైందవ సుందరీ మణులకాత్మ విభూడ జగత్రయాంబు తచ్చదన పంక శీతల విశాల దృగంచల దృష్టి మహా లోకమునందు
నీలో లోపమున్నదని ఎవరన్నారు? నీవు రంభ కన్నా చక్కనిదాను, భూమి కన్నా ఓర్పు కలదాను, జాహ్నవి కన్నా పవిత్రురాలు. అంత స్తోత్ర పాఠం ఎందుకులేండి, నా ఎందు ఏదో లోపం ఉండవలను. లేకున్నా నా ఎందు మీకింత అనాదరము కలగదు. ఆ లోపం ఏమిటో చెప్పమనిదవా? చెప్పండి. నిజంగా చెప్పమనిదవా? విని తట్టుకోగలవా రాధా? చెప్పండి. నీవు పెండ్లి పెండాబవుటే నీ ఎందలి పెద్ద పరితప్త హృదయనయ్యున్న నాతో పరిహాసం ఎందులకు? కులకాంతనట్లు దుఃఖ పెట్టకూడదు. స్వామి, మీ దర్శనమే దేవతా దర్శనం, మీ సాన్నిధ్యమే దేవతా సాన్నిధ్యము. నా సంతోషం, నా సంసారం, నా సుఖము, సర్వము, నా సర్వము మీరే. మీరు లేకున్నా ఈ జీవితం వ్యర్థము. నన్ను చంపుటగానే బ్రతికించగానే మీ చేతుల్లోనున్నది. ఈ క్షణమున నా హృదయం ఎంత తీవ్రంగా కొట్టుకొనిచున్నదో చూడండి. ప్రాణేశ్వర, నా హృదయమును మీ హృదయముతో చేర్చి అదేమి పెట్టని ఎడలా నా గుండె ఎప్పుడో పటాలను బ్రతకగల స్వామి. వెర్రిదానా, ఏలవగ చదువు, ఏలవగ చదువు. ఏలవగ చదువు రాధ. మోహాంధకారము నన్ను ఒక నల్ల పూసలు చేసి వేచినది. పొంగుచున్న వ్యామోహ సముద్రంలో నేను ఒక బిందువునై ఉన్నాను. వ్యసన ప్రవాహములను ఎచ్చటకు నెట్టుకొని పోచున్నది. ఆ వరదలో నేను ఎందాక కొట్టుకొని పోతుంది. నాకే తెలియకున్నది రాధ, నాకే తెలియకున్నది. నన్నే చేయవద్దు, నన్నేమి చేయవద్దు రాధా. చింతామణిని చూడండి, ఒక క్షణం ఉండలేకపోతున్నాను, ఒక క్షణం కూడా ఉండలేకపోతున్నాను. నా మనసు అర్థం చేసుకోదు, నా మనసు అర్థం చేసుకో. మరలా తప్పకుండా తప్పనిసరిగా వస్తాను దేవి, తప్పనిసరిగా వస్తాను దేవి. నేను నాన్నగారు చూద్దామని వెళ్ళాను, కానీ వారు బాగా గాఢ నిద్ర అవస్థ ఉన్నారు. వారికి నిద్రాభంగం కలుగుతుందని నమస్కరించుకొని మాత్రం వచ్చాను. నేను తప్పనిసరిగా మళ్ళీ వస్తాను, తప్పనిసరిగా వస్తాను, నీకోసం వస్తాను, వస్తాను. ఇప్పుడు ఇక్కడ ఉన్నట్లే వచ్చేస్తాను. లేదు, చింతామణి శీఘ్రంగా వస్తాను, మాట ఇచ్చి వచ్చాను. నేను వస్తాను రాధా.
వస్తాను దేవి, మీ నాన్నగారి కోసం వస్తారు కదా? తప్పనిసరిగా వస్తాను దేవి. ప్రమాణం చేస్తున్నాను.